అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను బెండకాయ ఫ్రై చేస్తున్నాను. అంటే రొటీన్గా కాకుండా ఇలా వెరైటీగా చేయండి. ఉత్తవే తినేస్తారండి, స్నాక్స్ లాగా తినేయచ్చు, అంత బాగుంటాయి. ఇంకా చారులోకి పప్పులోకి అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటాయండి. ముందుగా బెండకాయలు ఒక పావు కేజీ లేతవి తీసుకోవాలి, చక్కగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకుని నేను వీడియోలో చూపించిన విధంగా మొదట్లోనూ అలాగే చివర కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని అలా మజ్జిగ చేసింది మళ్ళీ రెండుగా, అంటే ఒక్క బెండకాయని 4 ముక్కలుగా నిలువుగా అలా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. అలాగే ఈరోజు వాక్యము, మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యము. ఇప్పుడు ఆ బెండకాయ ముక్కల్లో ఒక 1.5 స్పూన్ల వరకు కూడా బియ్యపిండి వేసుకోవాలి. బియ్యపిండి వేసుకుని చేత్తో వాటిని చక్కగా కలుపుకోవాలి. అలా కలుపుకుంటూ మూలంగా ఆ బెండకాయ ముక్కల్లో ఉన్న ఆ గింజలన్నీ కూడా రాలిపోతాయి. లేదంటే ఫ్రై చేసుకునేటప్పుడు అవి బాగా వేగి మాడిపోతాయి. అందుకే ఆ గింజలన్నీ ఊడిపోతే బాగుంటాయి. అలా పిండి వేసి అలా కలుపుకుంటూ మూలంగా చక్కగా పిండి కూడా ముక్కలకు పడుతుంది. ఆ ముక్కల్ని వేరే ప్లేట్ తీసుకుని దానిలో వేసుకోవాలి. చూసారా, గింజలన్నీ కూడా అలా రాలిపోతాయి అన్నమాట. ఇప్పుడు దానిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక పావు స్పూన్ వరకు కూడా పసుపు, ఒక పావు స్పూను గరం మసాలా, కొంచెం ఒక చిటికెడు మిరియాల పొడి, ఒక స్పూన్ వరకు కారం వేసుకుని, అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మొత్తం ఆ మసాలా అంతా కూడా ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. మెల్లగా చేత్తో మసాలా అంతా పట్టే విధంగా కలుపుకొని ఇప్పుడు దానిలో ఒక 3 స్పూన్ల వరకు కూడా శనగపిండి వేసుకోవాలి. కావాలంటే ఇంకొక స్పూను మళ్ళీ తర్వాత కలుపుకోవచ్చు. 2 స్పూన్ల వరకు కూడా బియ్యపిండి వేసుకోవాలి. అంటే ఒక స్పూన్ ఫస్ట్లో వేసుకున్నాం కదా, అందుకే ఒక 2 స్పూన్లు అయితే సరిపోతుంది. ఆ బియ్యపిండి కూడా వేసుకుని ఆ ముక్కలకి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. 2-3 స్పూన్ల వరకు కూడా వాటర్ వేసుకుని కలుపుకోవాలి. అంటే ఆ మసాలా అంతా కూడా చక్కగా ముక్కలకి అంటుకుంటుంది, ముక్కలకు పడుతుందన్నమాట. అలా 2-3 స్పూన్ల వరకు కూడా వాటర్ వేసి ముక్కలకు పట్టించుకోవాలి ఆ మసాలా అంతా. చాలకపోతే ఇంకొక స్పూన్ బియ్యపిండి కానీ శనగపిండి కానీ వేసుకుని కలుపుకోవాలి. నేనేదో ఒక స్పూను మళ్ళీ శనగపిండి వేసి కలిపాను అనమాట. కలుపుకుని చూసారా, ఆ ముక్కలన్నిటి కూడా అలా చక్కగా మసాలా పట్టే విధంగా కలుపుకుని ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకుని దాంట్లో ఈ ముక్కల్ని కొంచెం కొంచెం వేసుకుని మీడియం టు సిమ్ పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుని వేడివేడిగా తీసి సర్వ్ చేసుకోవటమేనండి. పప్పుచారులో కానీ చారులో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవటము, అదే ఆయిల్లో కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకుని వేసుకోవచ్చు. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.